పిల్లల భవిష్యత్తు. ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తు గురించి. మీ పిల్లలు 20 సంవత్సరాల తరువాత ఎలా ఉండాలి? ఒక డాక్టర్గా ఉండాలా? ఒక ఇంజనీర్గా ఉండాలా? ఒక లీడర్గా ఉండాలా? లేదా ఒక ఆత్మవిశ్వాసం ఉన్న మంచి మనిషిగా ఉండాలా? మనందరికీ పెద్ద పెద్ద కలలు ఉంటాయి, కానీ ఒక నిజం మీకు తెలుసా? పిల్లల భవిష్యత్తు స్కూల్లో మాత్రమే కాదు, ఇంట్లోనే ప్రారంభమవుతుంది. వాళ్ళ మార్కులు కాదు, మన మాటలు వాళ్ళ భవిష్యత్తును నిర్మిస్తాయి అన్న విషయం తెలుసా? నెంబర్ 1, మనం చేసే పెద్ద తప్పులు ఏంటి అంటే, మనలో చాలామంది తల్లిదండ్రులు ఒక పొరపాటు చేస్తున్నారు. అదేంటి? నేను కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటాం. కానీ అదే సమయంలో చిన్న తప్పు చేసినా అరుస్తాము, ఇతర పిల్లలతో పోలుస్తాం, మార్కులు తక్కువ వచ్చినా అవమానిస్తాం, కొడతాం. ఇలా రాకూడదు, పక్కన మీ ఫ్రెండ్ చూడు ఎలా వచ్చాయో అలా అంటాం. అలా అనకూడదు. మనకు అనిపించేది డిసిప్లిన్ కావచ్చు, కానీ అది పిల్లల్లో భయాన్ని పెంచుతుంది. భయంతో చదివే పిల్లలు కొన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోగలరేమో, కానీ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకోలేరు. నెంబర్ 2, పిల్లలకు నిజంగా కావాల్సింది ఏంటి? పిల్లలు అడుగుతారు, నాకు అది కావాలి, ఇది కావాలి, పెద్ద పెద్ద బొమ్మలు కావాలి అని అడుగుతారు. కానీ నిజానికి వారికి అది అవసరం లేదు. వాళ్ళకి నిజమైన అవసరం ఏంటి? తల్లిదండ్రులు ఇచ్చే సమయం వాళ్ళకి కావాలి. తల్లిదండ్రులు వారి మీద చూపే శ్రద్ధ వాళ్ళకి కావాలి. వాళ్ళు మాట్లాడేది తల్లిదండ్రులు వినడం అనేది కావాలి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. రోజుకు ఒక 15-20 మినిట్స్ క్వాలిటీ టైంని మీరు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చెప్పేది వినండి. స్కూల్లో ఏమైంది అని అడగండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో ఫోన్ చూడటం కానీ, ఫోన్ మాట్లాడటం కానీ, మీ మైండ్ డివైడ్ చేసి వేరే పనిలో పెట్టడం కానీ చేయకండి. ఒక చిన్న మాట చెప్పండి. ఏదైనా ఒక మంచి యాక్టివిటీ చేసినప్పుడు, నువ్వు ప్రయత్నించావు నాన్న, కొంచెం తక్కువ మార్కులు వస్తే చెప్పండి, నువ్వు ప్రయత్నించావు నాన్న, నెక్స్ట్ టైం బాగా వస్తుంది అని చెప్పండి. కానీ వాళ్ళని తిట్టడం కండి. ఎంకరేజ్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. ఆ మాటలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నెంబర్ 3 ఏంటంటే, భవిష్యత్తు ఎలా నిర్మించాలి? పిల్లల భవిష్యత్తు అంటే మార్కులు కాదు. భవిష్యత్తు అంటే ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్యలు ఎదుర్కొనే ధైర్యం, మంచితనం. వాళ్ళతో మాట్లాడండి, నిర్ణయాలు తీసుకొనివ్వండి, చిన్న విషయాల్లో అయినా అడగండి. ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడగండి, ఏ గేమ్ ఆడాలి అని అడగండి. ఇలా చేస్తే మీ పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వెంటనే ఆపాల్సిన 5 అలవాట్లు ఏంటి? ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. ఈ 5 అలవాట్లు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇవి చాలా ముఖ్యమైనవి. అదేంటి? ఇతర పిల్లలతో పోల్చడం, నువ్వు పనికిరావు అని చెప్పడం, ఫోన్ చేతిలో పెట్టేసి మీ పని మీరు చేసుకోవడం, తప్పు చేసినప్పుడు కొట్టడం, వాళ్ళను అరవడం, వాళ్ళ ముందు తల్లిదండ్రులుగా గొడవపడడం. ఈ 5 అలవాట్లు వెంటనే మీరు ఆపేయాలి. ఈరోజు నుంచే ఆపేయాలి. ఈ అలవాట్లు పిల్లల మనసులో పెద్ద గాయాలు చేస్తాయి. ఆ గాయాలు ఈ సమయంలో కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క జీవితాలనే నిర్ణయిస్తాయి. జీవితాంతం వారికి గుర్తుంటాయి. ఇప్పుడు నేను 3 గోల్డెన్ రూల్స్ చెప్పబోతున్నాను. ఆ 3 రూల్స్ ఈరోజు నుంచే పాటించండి. రూల్ నెంబర్ 1, ప్రేమతో డిసిప్లిన్ చేయండి. వాళ్ళని కొట్టకుండా, కదమకుండా ప్రేమతో మాట్లాడండి. అలా చేయడానికి చాలా ఓపిక కావాలి, కానీ తప్పదు, చేయాలి. రూల్ నెంబర్ 2, తప్పు చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. రూల్ నెంబర్ 3, ప్రతిరోజు ఒక మంచి మాట చెప్పండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. నువ్వు చాలా ముఖ్యమైన వాడివి అని చెప్పండి. నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో, ఆ బాబు మీకు ఎంత ఇంపార్టెంటో అది చెప్పండి. ఈ మాట అద్భుతాలు చేస్తుంది. గమనించండి తల్లిదండ్రులారా, పిల్లలు మన మాట వినకపోవచ్చు, కానీ మన ప్రవర్తనను అనుసరిస్తారు. మీరు ఎలా అయితే ఉంటే వాళ్ళు కూడా అలాగే మారతారు. ఈరోజు నుంచే మార్పు చేయండి. ఈరోజు నుంచే మొదలు పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి.
ఇంకా మంచి పేరెంటింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.